నామ సంవత్సర శుభాకాంక్షలు మీ అందరికీ, మీ కుటుంబ సభ్యులందరికీ కూడా. ఇక్కడ ఉన్నవాడు కావచ్చు, అమెరికాలో ఉన్నవాడు కావచ్చు, దేశాల్లో ఉన్నవాడు కావచ్చు. దశిక ప్రభాకర్ శాస్త్రి గారు కంచి పరమాచార్యని అరెస్ట్ చేసిన సందర్భంలో మనోవేదన చెంది వాళ్ళ మిత్రులందరూ కలిసి హిందూ ధర్మ పరిరక్షణ సమితి సంరక్షణ సమితిని స్థాపించి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ధర్మం గురించి పోరాడుతున్న వాళ్ళు వీళ్ళందరూ కూడా ఏదో లేదు మిగతా బ్రాహ్మణులు అనుకోవచ్చు, హిందువులే అనుకోవచ్చు. మన రాజ్యాంగం నుంచి అంటే మనని వలస వచ్చిన వాళ్ళు మన ఏరడం మొదలెట్టింది 790 పైచుల నుంచి మన మీద దాడి మొదలెట్టడం అనేది మనకు తెలుసు. టర్కీ నుంచి వచ్చిన వాళ్ళు, సౌదీ నుంచి వచ్చిన వాళ్ళు, చైనా పై భాగం ఇండర్ మంగోలియా నుంచి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది చాలా సార్లు మన మీద యుద్ధం చేసి మన మీద రాజ్యం వెళ్ళే ప్రయత్నం చేశారు. ఎవరు కూడా 30 ఏళ్ల కంటే గట్టిగా నిలిచిన వాడు ఎవరూ లేరు. 70 ఏళ్లుగా మనని మనమే కించపరుచుకునే మార్గంలో, మనమే అసహించుకునే మార్గంలో మన్ని ఏరుతున్నా మనం ఎన్నుకున్న ప్రభువులు మన్ని ఆ దిశగా తీసుకొస్తున్నారు. ఉదాహరణకి ఇప్పుడు ఒక పెద్ద అబద్ధం అందరూ నమ్ముతోంది ఏమిటంటే, బ్రిటిష్ వాళ్ళు మొఘల్ సామ్రాజ్యం నుంచి తురక రాజుల దగ్గర నుంచి భారతదేశాన్ని కైవసం చేసుకున్నారు కాబట్టి మళ్ళా తురక వాళ్ళకే ఇచ్చేయాలన్న ఒక గొప్ప అబద్ధాన్ని వాళ్ళు ప్రాచుర్యంలోకి తెస్తున్నారు. ఇంకొక ప్రాచుర్యం ఏమిటంటే 800 ఏళ్ల పాటు మేము ఏలేము అని చెప్పుకుంటున్నారు వాళ్ళు. అది చాలా శుద్ధ తప్పు. 30 ఏళ్ల కంటే గట్టిగా ఎవరు నిల్చోలేదు. ప్రశాంతంగా నిద్రపోయిన ఏ మొఘల్ చక్రవర్తి నాకు తెలియదు. హిస్టరీ చెప్తోంది, నేరుగా చెప్తోంది. తర్వాత మనలో మనకి విభజన పెడుతూ 1858లో పీల్ కమిషన్ ఒక రిపోర్ట్ తెచ్చి క్యాస్ట్ సిస్టమ్ ని ఇంట్రడ్యూస్ చేసింది. క్యాస్ట్ అనే పదం ఒక స్పానిష్ పదం. ఆ క్యాస్ట్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేసింది పీల్ కమిషన్ రిపోర్ట్ ద్వారా. తర్వాత 58లో ద ఆర్చ్ బిషప్ ఆఫ్ కల్కట్టా వాడు ఒక పుస్తకం రాసి వీళ్ళని విభజించండి, ఎటువంటి తప్పులున్నా కూడా బ్రాహ్మణ మీద తోసేయండి అని ఒక మాట చెప్పడం జరిగింది. ఆ పుస్తకాలు ఇవాటి కూడా మీకు లైబ్రరీలో అందుబాటులో ఉంటాయి. మేమందరం ఇక్కడ కూర్చున్న వాళ్ళని చాలా వరకు వయోవృద్ధులం కదా, మాకెందుకు చెబుతున్నారు అనుకోవచ్చు మీరు మాటల్ని. మీరందరూ చాలా కష్టాలు పడ్డారు, ఎన్నో కష్టాలు చూస్తుంటారు. పిల్లలందరినీ పైకి రావడంలో మీరు ఎటువంటి అశ్రద్ధ చూపించుండరు. ఈ నేపథ్యంలో మన ధర్మాన్ని మనం మర్చిపోవడం కూడా ఒక పని జరిగింది. ధర్మాన్ని మర్చిపోవడం ఏమిటి అనొచ్చు. బ్రాహ్మడికి సంధ్యావందనం, బ్రాహ్మడికి నిత్యకర్మ, ఇవి చాలా కుటుంబాల్లో మర్చిపోయారు. మళ్ళా ఇప్పుడు సంధ్యావందనంలోకి వస్తున్నాం. బ్రాహ్మణుడి మీద ఎందుకు చెప్తున్నారంటే, ఎప్పుడెప్పుడైతే దేశం మీద కష్టం వచ్చిందో అప్పుడప్పుడల్లా కూడాను కొత్త వీర్యం, కొత్త పౌరుషం, కొత్త ఉత్తేజం తెచ్చింది ఒక బ్రాహ్మణే. చివరాఖరిగా చెప్పుకోవాలంటే పివి నరసింహారావు గారు దేశంలో ఉన్న బంగారాన్ని మొత్తం తీసుకెళ్లి తాకట్టు పెడితే ఆ తాకట్టుని వెనక్కి తెచ్చుకుని దేశాన్ని ఎకనామికల్లీ స్ట్రాంగ్ గా చేసి ఒక దిశానిర్దేశం ఇచ్చారు. బయట పెట్టుబడిదారు భారతదేశంలోకి తేవడం మొదలెట్టారు. అప్పుడు ఇవన్నీ ఏదో మిమ్మల్ని మనం దూషించేందుకోసం చెప్పడం కాదు. ఎప్పటికప్పుడు కాలమాన పరిస్థితుల్లో మనం ఉద్ధరించుకుంటూ ముందుకు వచ్చాం.
ఇవాళ విషయం ఏమిటంటే మనం చూడవలసింది, మన ప్రభువులే మనని పరిపాలిస్తున్నారు, మనం ఓటేసిన వాళ్ళే మనని పరిపాలిస్తున్నారు. గత 2 సంవత్సరాలుగా మీరు వింటున్నట్లయితే ఆంధ్ర ప్రాంతంలో కానీ ఇక్కడ ప్రాంతంలో కానీ కన్వర్జన్ పేరిట, మతోన్మాదం పేరిట క్రైస్తవులే కానివ్వండి, ఇస్లామిస్టులే కానివ్వండి, వాళ్ళ పనులు వాళ్ళు చేసి పెడుతున్నారు. మనలో చాలా మంది భాగాన్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తున్నారు. ఈ కన్వర్షన్ వల్ల ఉన్మాదం ఏమిటి అంటే, మనలోనే మనం ఎవరు శత్రువో మనకి అర్థం కావట్లేదు. మనలాగే ఉంటారు, రూపం మందే, వేషం మందే, పేరు కూడా మందే. రాంబాబునే పేరు పెట్టుకుండొచ్చు వాడు కానీ ఏ ఆర్చ్ బిషప్ వాడికి కన్వర్ట్ చేస్తుంటాడు. వాడి కుటుంబంలో యేసుక్రీస్తు గురించి పాటలు పాడుతూ ఉంటారు. ఇవన్నీ ఎందుకు చెప్తున్నారు అంటే, అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఆసన్నమైనది. ముఖ్యంగా ఇక్కడ ఉన్న స్త్రీమూర్తులు ఎప్పుడు ఇంటికి కష్టం వచ్చినా, ఎప్పుడు కుటుంబానికి కష్టం వచ్చినా, ఎప్పుడు బంధుమిత్రుల్లో కష్టం వచ్చినా ఆవిడ తలుచుకుంటే చేయలేని పని లేదు. ఇవాళ ధర్మాన్ని కాపాడాల్సిన పరిస్థితి ఇంకొకసారి మీ ముందే ప్రాధాన్యపడుతున్నాం. సంధ్యావందనం చేస్తే తప్ప నీకు కాఫీ లేదు, నీకు భోజనం లేదు అని కనుక గట్టిగా చెప్పినట్టయితే పిల్లలు నేర్చుకున్నా సంధ్యావందనం చేసుకుంటారు. అలాగే మనల్ని మనం కాపాడుకోవడం అంటే, ఈ మధ్య ఈ వాట్సాప్ గ్రూప్ వచ్చినాయి కదా, అందులో మంచి జరుగుతుంది, చెడు జరుగుతుంది. మంచి ఏమిటంటే, ఈ దర్గాలకు వెళ్తున్నారు, మన వాళ్ళందరూ దర్గాలకు వెళ్ళి అక్కడ మొక్కుతున్నారు, తావీజులు కట్టించుకుంటున్నారు అనే ఒక సంభాషణ ఒకటి మొదలైంది ఈ మధ్య. నేనంటుంది ఏమిటంటే, దర్గాల గురించి ఎంతమందికి తెలుసు? ఎవరికీ తెలియదు. మౌలాని కూడా చాలా మంది వెళ్ళి ఉంటారు మనలో. మౌలాని అసలు పేరు మల్లికార్జున కొండ ఎంతమందికి తెలుసు? మల్లికార్జున కొండ కాబట్టి మల్కాజిగిరి అయింది. ఆ మల్లికార్జున కొండ మీద ఇప్పటికీ కూడా శివాలయం ఉన్నట్టు దాఖలా ఉన్నది. ఏఎస్ఐ వాడు కనుక వచ్చి చూస్తే అక్కడ మన శివాలయం కనిపించవలసిందే. మౌలా అలీ అనేవాడు ఎంత దుర్మార్గుడు, ఎంతమందిని పొట్టబెట్టుకున్నాడు, ఎంతమంది అమ్మాయిని మానభంగం చేశాడు, ఎంతమందిని కన్వర్ట్ చేశాడు. ఎంతమందిని గట్టిగా కన్వర్ట్ చేస్తే అంత వాడికి పెద్ద పేరు. ఉదాహరణకి మనం చాలా బడని చూస్తాం. హెచ్కేఎన్, జిహెచ్కేఎన్ అని చాలా బడులు తిరుగుతూ ఉంటాయి. హజరత్ ఖాజా గరీబ్ నవాజ్ వాడి పేరు. అజ్మేర్లో పెద్ద దర్గా. అజ్మేర్లో పెద్ద దర్గా రాణా ప్రతాప్ భార్యని ఇస్లాం మతం పుచ్చుకోమని ఆవిడ నానా చిత్రవద చేసి ముక్కలు ముక్కలుగా చేసి చంపిన వాడు. 1,00,000 మంది స్త్రీలను తీసుకెళ్లి కన్వర్ట్ చేసి వీళ్ళందరూ ఇస్లాం మతస్థులు. ఎందుకంటే ఎవరు రాజ్యం గెలిచినా ఆడవాళ్ళ మీద ఆధిపత్యం తీసుకుంటారు. మామిడి చెట్టు పెట్టాము అంటే మామిడి పళ్ళు కాస్తాయి, అందరం తింటాము. ఆడవాళ్ళని ఎందుకు తీసుకెళ్తారంటే వాళ్ళ సంతతిని పెంచుకునేందుకు తప్ప ఆడవాళ్ళకి ఇంకో రకంగా పనికిరాదు వాడు. అంతే తప్ప వాళ్ళకి మన ఆడవాళ్ళ మీద మక్కువ లేదు, రాదు కూడా. ఇవి ఎందుకు చెప్తున్నానంటే, మన స్త్రీమూర్తులకి లవ్ జిహాద్ పేరిట వాళ్ళ రేటు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. బ్రాహ్మణ అమ్మాయిని కనుక తీసుకొస్తే 5 లక్షలు అబ్బాయికి. ఎందుకు? మీ సంతతి పెరగకూడదు, వాళ్ళ సంతతి పెంచుకోవాలి, ఒక కుటుంబానికి ఒక స్త్రీ తక్కువ అవ్వాలి. అంతేగాని వాళ్ళ ఉద్దేశం బ్రాహ్మణులలో చాలా మేధావులు, మేధో సంపత్తి ఉన్న వాళ్ళని కాదు. ఈ కుటుంబాలు తగ్గిస్తే రజాకాలం నుంచి ఇప్పుడున్న పెద్దవాళ్ళకి ఎవరికైనా మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళకి ఒక్కటే నినాదం ఉండేది, మార్వాడికో లూటో బ్రాహ్మణుకో మారు. మార్వాడికో లూటో అంటే అర్థం ఉంది, వాడు డబ్బులు సంపాదిస్తాడు, వ్యాపారవేత్త కాబట్టి వాడు డబ్బులు సంపాదిస్తాడు, ఆ డబ్బులన్నీ వాడి దగ్గర తీసుకోండి. బ్రాహ్మణి సంపడం ఎందుకు? ఈ బ్రాహ్మణులు పిల్లలకి పెద్దవాళ్ళకి రామాయణం, భారత భాగవతాలు చెప్పి వాళ్ళని ఉత్తేజం పెంచుతున్నారు. వాళ్ళ వల్ల మనకు ఎదురు తిరుగుతున్నారు. ఈ మాట మీకు చెప్పడంలో ఉద్దేశం ఏమిటంటే, భారత భాగవతాన్ని మళ్ళా ఒకసారి పట్టుకుందాం.
అహింస పరమో ధర్మ, ఇంతవరకు చెప్పి మహాత్మా గాంధీ ఊరుకున్నాడు. ఆ రెండో మాట చెప్పరా, ధర్మ హింస తదైవచ, ధర్మం కోసం హింస చెయ్యకపోతే నీ అంత దుర్మార్గం ఇంకోటి లేడు. అహింస పరమో ధర్మ, ఒక చెంప కొడితే రెండో చెంప చూపించు. ఎందుకు? నీ అప్ప సొత్తా ఏమన్నా? నా చెంప ఊరికే దొరికిందా నీకు? ఒక చెంప బాగుపడితే నీ పళ్ళు రాకూడదా అనే పరిస్థితి మనకు ఉండేది. ఎందుకు? ధర్మాన్ని కాపాడేందు కోసం. ధర్మాన్ని కాపాడవలసిన సమయం ఆసన్నం అయింది. అందరం అప్రమత్తంగా ఉండవలసిన సమయం ఆసన్నం అయింది. లవ్ జిహాద్ గురించి మాట్లాడుతున్నారు అంటే ఏదో లేని మీరు అన్ని కల్పితాలు చెప్తారనుకోవచ్చు. లేదు, మన ఇంటి ముందు దాకా వచ్చారు అందరూ. మన ఆడపిల్లల్ని ఎగేసి వెళ్ళిపోతున్నారు. ఫస్ట్ మన పిల్లలు, తర్వాత కోమట్లు, తర్వాత రెడ్డ పిల్లలు. వాళ్ళు ఇది చేస్తున్నారు, ఎందుకు ఎలా చేయగలుగుతున్నారు మనం అర్థం చేసుకుని మన పిల్లల్ని కనుక మనం ఆ దిశగా తయారు చేసుకోగలిగితే, వాళ్ళకి ఎదురు నిల్చోగలగలిగితే కనుక అప్పుడు వాళ్ళని అడ్డుకోవటమే జరుగుతుంది. అట్లాగే క్రిస్టియన్స్ కూడా వాళ్ళేమి తక్కువ చేయలేదు. చాప కింద నీళ్ళనే మన ఇంటి ముందు, మన ఇంటి వెనకాల అన్ని చోట్ల వాళ్ళు కూర్చునే ఉన్నారు. మన పిల్లల గురించి మనకంటే ఎక్కువ వాళ్ళకి తెలుసు. ఏ స్కూల్ చదువుతోంది, ఏ టైం ఆటో ఎక్కుతోంది, ఏ టైం ఇంటికి వస్తోంది, ఎవరి మధ్యలో దింపుతారు, ఎవరి మధ్యలో ఎక్కిస్తారు అనేది. ఇవన్నీ చెప్పటం ఏమిటంటే, ధర్మాన్ని మీరు అర్థం చేసుకోండి. మీ పిల్లలకి మీ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోండి. వీలుంటే వాళ్ళ చేత రామకృష్ణ అనిపించండి, భారతాలు చదివించండి, రామాయణం చదివించండి, రాముడుకున్న 16 గుణాలు చెప్పండి, రాముడు లాగా తయారు చేయండి. 100 మందిలో ఒక్క రాముడు వచ్చినా కూడా మన దేశ పరిస్థితి మారిపోతుంది. మన దేశ భూభాగమే మారిపోతుంది. అఖండ భారతానికి కూడా పెడతాం. ఇందాక వాళ్ళు చెప్పిన డాక్టర్ జీ గారి పేరు కేశవ్ బలీరామ్ ఎడిగేవార్. వారు తమ సర్వస్వాన్ని పణంగా పెట్టి దేశం కోసం పాటుపడ్డాడు. ఇవాళ మనం ఇంకా మనలాగా ఉన్నామంటే అటువంటి వారి మహాపురుషులే, యజ్ఞ యాగాదులే అని అనుకోవాలి. మనం కూడా ఇప్పుడు ఎంత వయసు వచ్చింది కాదు, మనకి ఎంత ఉత్సాహం ఉన్నది వాడి నుంచి, మనం ఎంతమందిని కాపాడుకోగలుగుతాం అనే దిశగా మనం వెళ్దాం. ధర్మం గురించి చెప్పుకోవాలి, ధర్మంగా బతకాలి. హిందువుగా నేను హిందువుని అని గర్వంగా చెప్పుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. కుల మతాలు మనలో లేవు. ఎప్పటికప్పుడు మనలో ఉన్న మొబిలిటీ ఎటువంటిదంటే, చెప్పులు కుట్టుకునేవాడు కూడా బ్రాహ్మణుడుగా తయారయ్యాడు, బట్టలు నేసేవాడు కూడా బ్రాహ్మణుడుగా తయారయ్యాడు, క్షత్రియుడు కూడా బ్రాహ్మణుడుగా తయారయ్యాడు. ఎప్పటితోనే రామాయణం మాట్లాడలా మన మధ్యలో. నాకు తెలిసిన ఒక మిత్రుడు సుధీర్ రెడ్డి గడ్డం అనేవాడు ప్రతి రోజు 2 పూట్ల అభిషేకం చేస్తాడు, అమెరికాలో ఉంది. వాడు మొన్న బ్రాహ్మణుడిగా నేను కన్వర్ట్ అవుతున్నానని చెప్పి ఎన్నో మిత్రులు ధరించిన వాడు ఆ రెడ్డి. మనలో ఉన్నదల్లా ఏమిటంటే మేధస్సు, మనలో ఉన్నదల్లా ఏమిటంటే పౌరుషం. మనం అంటే కండ బలమే బలం కాదు, బుద్ధి బలమే బలం. వశిష్ఠుడిని చూసి మనం నేర్చుకున్నాం ఈ మాట. క్షత్రియుడుగా ఉన్న గాధేయుడు వచ్చి ఎన్ని శస్త్రాలు వేసినప్పటికీ ఆ అస్త్రాలన్నిటికీ కూడా తన బ్రహ్మ విద్యతోటి ఒక చిన్న కమండలాన్ని ఏమంటారు దాన్ని, కమండలాన్ని అడ్డు పెట్టి బ్రహ్మాస్త్రాన్ని కూడా అందులోకి ఇనుమడింపజేసిన వాడు వశిష్ఠుడు. అటువంటి ధర్మంలో పుట్టాం మనం. అటువంటి జన్మనిచ్చారు మన పెద్దవాడు. ఆ జన్మ మనం తీసుకున్నందుకు ఈ దేశానికి, మన కుటుంబానికి, మనం ఉంటున్న ఇప్పుడు చేస్తున్న కాపురానికి మంచి చేయకపోతే పుట్టవా గెట్టవా క్షేమలు ఎన్నో వచ్చినాయి, ఎన్నో పోయినాయి. అలా పోకూడదు. మనం ఇప్పటికైనా ఒక తాటి మీద నడుచుకుందాం. అందరం కలిసి మన ధర్మాన్ని మనం కాపాడుకుందాం. ఈ అవకాశం ఇచ్చిన ధర్మ సంరక్షణ సమితి వాళ్ళకి హృదయపూర్వకంగా నమస్కారం చెప్తూ, మీరు ఇచ్చిన సమయంలోనే నా భాష ముగిస్తున్నాను. ఇది ఇంత చెప్పడం కూడా ఇక్కడున్న 15 మందికి కాదు, ఇది రేపు యూట్యూబ్ లో పెడదాం. 100 మందికి వెళుతుంది. అందరూ వినండి, మీ వాళ్ళకు కూడా చెప్పండి. వీలుంటే
సబ్స్క్రైబ్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ పేరు సత్య భాష్యం. దేశం గురించి, ధర్మం గురించి, మనకున్న పురాణాల గురించే మనం మాట్లాడుకుంటాం. దీనిలో దేశాన్ని ఔన్నత్యానికి తీసుకెళ్దాం. ఎంతవరకు ఉంటే అంతవరకు. మనం వెళ్ళిపోయినా ఇంకోటి ఎవరో వచ్చేస్తారు. ఈ పని ఉన్నంత వరకు మనం చేసుకుందాం. ఇంకా మరి నమస్కారం.